సామర్థ్యమే ప్రధానం గాని మిగిలిన సంగతులు కాదండి. సమర్థులకు మనము చేయూతనిస్తే దేవుని సేవ జరుగుతుందండి. సమర్థులకు వేదికలిస్తే దేవుని వాక్యాలు వినిపించబడతాయండి. అలాంటి సమర్థులు మీ ప్రాంతాలలో ఉన్నారు, మీ గ్రామాలలో ఉన్నారు, మీ పట్టణాలలో అనేక మంది ఉన్నారు, మీ సంఘానికి కాపరులుగా ఉన్నారు. వారిలో ఉన్న సామర్థ్యమును, భక్తి జీవితాన్ని గుర్తించి వారికి అవకాశాలను కల్పించే అవకాశము మీకున్నట్లయితే ఆర్థిక చేయూతనిచ్చి దేవుని సువార్తను అందించండి. ఇకపోతే విశ్వాసులు, సేవకులు, నాయకులమైనటువంటి మనందరం కూడా దేవుని మెప్పును పొందుకునే భక్తిని చేద్దాము, సేవను చేద్దాము, దేవుని వాక్యాలను అందిద్దాము. నిజాయితీగా నిర్మలమైనటువంటి మనస్సుతో దేవుని సేవించినప్పుడు దేవుని ఆశీస్సులు అద్భుతంగా మనకు లభిస్తాయి. ఇప్పటికే ఆ పద్ధతులను అనుసరించి భక్తి చేస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.